వెల్కమ్ బ్యాక్ టు బగిలఫ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాయసం అనమాట. ఈరోజు అయితే స్వీట్తో వచ్చేసాను. ఈ చలికాలంలో ఎక్కువ మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లా అవుతాయి కదా, అలాంటప్పుడు వేడివేడిగా ఇట్లా తాగితే మాత్రం కొంచెం చలవగొట్టు చేసిద్ది సగ్గుబియ్యం కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం ఒక కప్ తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. ఈ నానేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఈ నానబెట్టుకొని మిగతా ప్రాసెస్ అన్నీ చేసుకోవచ్చు. ముందే నానబెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు, తొందరగా అంతే. కాబట్టి కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు అంతే, ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరి అయితే వేయండి, టేస్ట్ చాలా బాగుండేది. ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. ఆ తపాల్లో ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి కప్పు తీసుకున్నా అన్నాను కాబట్టి హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని మరిగించుకుంటున్నాను అనమాట. ఇది సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాను. ఈ లోపు అయితే ఒక కప్పు బెల్లం అనమాట. బెల్లం కూడా నాకు కొంచెం రాళ్ళు అలా ఉన్నాయన్నమాట బెల్లంలో, అందుకని నేను ఫస్ట్ అయితే బెల్లంని వాటర్లో కరిగించుకున్నాక అందులో వేసుకుందాము అనుకుంటున్నాను. మీకు బెల్లంలో రాళ్ళు అలా ఏం లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే వేస్తానో ఆ స్టేజ్లో బెల్లం వేసేసుకొని ఉడికించుకోవచ్చు అనమాట. పాలు కూడా కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. ప్యాన్లో నెయ్యి వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, జీడిపప్పు అవన్నీ వేయించేసుకోవాలన్నమాట. కొబ్బరి కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. మీకు ఎండు కొబ్బరి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడైతే మంచిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అదే నెయ్యిలో సేమియా అనమాట. సేమియా నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి జస్ట్ నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. నెయ్యి కొంచెం సేమియాకి పట్టేటట్టు ఒక నిమిషం ఉంచేసి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు కనుక కొంచెం నార్మల్ తీసుకొని ఉంటే, అంటే వైట్ సేమియా అలా తీసుకొని ఉంటే కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు సేమియాని ఫ్రై చేసేసుకోండి. నేను ఆల్రెడీ డ్రై రోస్టెడ్ బ్రౌన్ కలర్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అయితే మరిగాయి అనమాట, ఇందాక మనం పెట్టుకున్నాయి. అందులో మరిగాక సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. వేయంగానే ఒకసారి అట్లా స్పూన్ పెట్టి కదపాలన్నమాట, లేదంటే అడుగున కొంచెం అంతే పట్టిపోయిద్ది అనమాట, అడుగు పట్టిద్ది. అందుకని ఇంకా ఒకసారి కదిపేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ బబుల్స్ లాగా మొత్తం పైకి వచ్చేస్తాయి ట్రాన్స్పరెంట్గా ఉడికి. ఇప్పుడైతే నేను బెల్లం ఇందాక వాటర్ వేసుకొని పెట్టుకున్నాను కదా, అవి అయితే పెడుతున్నాను అనమాట పొయ్యి మీద కరిగించుకోవడానికి. బెల్లం చూసారు కదా, పైకి అదే బబుల్స్ లాగా అట్లా వస్తుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే కొంచెం అడుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట, సగ్గుబియ్యం కదా. అందుకని ఇక్కడైతే నాకు బెల్లం కూడా వాటర్ ఇట్లా అయిపోయినాయి అనమాట, అంటే బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు సేమియా అయితే వేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా మంచిగా అన్నీ పైకి వచ్చేసాయి అనమాట, ట్రాన్స్పరెంట్గా అయితే మంచిగా ఉడికాయి. ఈ స్టేజ్లో మనం మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట, లేదంటే సేమియా సగ్గుబియ్యం రెండు కొంచెం అడుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అందుకని మంచిగా ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. సేమియా ఉడికినాయి. ఇప్పుడు నాకు ఈ స్టేజ్లో మనం కొంచెం యాలక్కాయల పొడి అయితే వేసేసుకుందాము. ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను. అంతే, చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం అంతే, ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకుందాము. సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసేసుకొని మనం ఆల్రెడీ బెల్లం అయితే నేను కరగబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే నేను వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా బెల్లం వేసుకుంటున్నారు అనుకుంటే కొంచెం పగలగొట్టేసుకొని ఈ స్టేజ్లోనే వేసేసుకోండి, మంచిగా ఉడికిచ్చేసుకోండి. నాకు లిక్విడ్ బెల్లం అయితే వేసాను కాబట్టి, అంటే లిక్విడ్ స్టేజ్లో వేసాను కాబట్టి అంత ఉడకడానికి అంత టైం అయితే పట్టలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ లిక్విడే కాబట్టి ఉడికిస్తే సరిపోయింది. మీరు డైరెక్ట్గా బెల్లం వేసుకుంటే బెల్లం కరిగేదాకా సిమ్లో పెట్టుకొని మధ్యలో తిప్పుకుంటూ అడుగుపడకుండా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట సేమియాను సగ్గుబియ్యం. చూసారు కదా, ఒక ఉడుకైతే రాగానే నేను సిమ్లో పెట్టేసుకొని పాలు అయితే పోస్తున్నాను. పాలు మనకి సరిపడా పోసుకోవాలన్నమాట, ఇంత అంత అని కొలత ఉండదు. కొంతమంది కొంచెం ఎక్కువ పాలు వేసుకొని చేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నాకైతే హాఫ్ లీటర్ అయితే ఖచ్చితంగా పట్టాయి అన్నమాట. హాఫ్ లీటర్ అంటే ఒక ప్యాకెట్ మిల్క్ అయితే పట్టాయి. మిల్క్ కూడా వేసుకొని ఒక ఉడికైతే ఉడికించుకొని ఇంకా కట్టేసుకోవడమే. ఈ ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా వేసేసుకొని వేడిగా తాగడమే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. జలుబు చేసిన వేడి జలుబు చేసింది కదా, గొంతు పట్టేసి అట్లా ఈ చలికాలంలో ఎక్కువ చేస్తాయి కదా, ఒకసారి ట్రై చేసేసేయండి. నచ్చిందా రెసిపీ కమెంట్ చేయండి. అంతే, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.